ఆఫ్టర్ షోల్డర్ ప్లీటింగ్ మనం 9 ప్లీట్స్ అన్నీ కూడా ఈచ్ అండ్ ఎవ్రీ ప్లీట్ అంటే మనం ఎన్ని ప్లీట్స్ తీసుకున్నామో అన్ని ప్లీట్స్ కూడా చెస్ట్ మీద విజిబుల్ అయ్యేలా మనం ప్లీట్స్ అన్ని ఫస్ట్ అరేంజ్ చేసుకోవాలి. ఈ స్టేజ్ లో బిగినర్స్ ఎవ్రీ ప్లీట్ కి ఒక్కొక్క బాల్ పిన్ ప్లేస్మెంట్ చేసుకుంటూ ప్లీట్స్ డిస్టర్బ్ అవ్వకుండా చూసుకోవచ్చు. అండ్ మనం తీసుకున్న ప్లీట్స్ అన్ని కూడా కరెక్ట్ గా వచ్చాయా లేదా అని షోల్డర్ పిన్నింగ్ దగ్గర నుండి ప్లీట్స్ ఒక్కొక్కటిని డివైడ్ చేస్తూ కిందకి లైట్ గా పుల్ చేస్తూ మనం డివైడ్ చేసుకోవాలి. ఇలా చేయడం వల్ల మనకి షోల్డర్ ప్లీట్స్ అనేవి మంచి ఫినిషింగ్ వచ్చి లుక్ అనేది చాలా బాగా వస్తుంది. నెక్స్ట్ మనం తీసుకున్న ప్లీట్స్ అన్ని కరెక్ట్ గా వచ్చాయో లేదో ఒక్కసారి చెక్ చేసుకొని షోల్డర్ టు ఎపెక్స్ టు ఎపెక్స్ మెజర్మెంట్ ని ఇక్కడే మనం ఈ ప్లేస్ లోనే చూసుకోవాలి. ఇక్కడ ప్లీట్ కి కూడా 1 ఇంచ్ డిస్టెన్స్ ఉండేలా చూసుకోవాలి. మన ఫింగర్ తో చూసుకోవచ్చు అండి. ఇక్కడ ఈ గ్యాప్ ఉంది కదా, ఇలా చెక్ చేసుకోవచ్చు. ప్రీ ప్లీటింగ్ లుక్ అంతా కూడా ప్లీట్స్ లోనే ఉంటుంది కాబట్టి ప్లీట్స్ అన్ని నీట్లీ అరేంజ్ చేసుకున్న తర్వాతే మనం స్టీమ్ ఐరన్ అనేది ఇచ్చుకోవాలి. వన్స్ ఐరన్ చేశాక మళ్ళీ మనం ప్లీట్స్ అనేది అడ్జస్ట్ చేయలేం. సో మనం చాలా జాగ్రత్తగా ఈ స్టెప్ ఫినిష్ చేయాలి. సో షోల్డర్ ప్లీట్స్ తర్వాత ఆటోమేటిక్ గా క్రియేట్ అయిన ప్లీట్స్ అన్ని కూడా మనం స్టీమ్ ఐరన్ ఇస్తూ ఐరనింగ్ చేసేసుకున్నామండి.